తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. సోషల్ మీడియా అనేది ఇంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత రకరకాల మంత్రాలు చెప్పటం, వినటం అనేది అలవాటైనటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఇక పుస్తకాల్లో కూడా మంత్రాలు ఉంటాయి ఆబ్వియస్గా. ఈ మంత్ర సాధన అనేది అసలు ఎలా చేయాలి? కొంతమంది అంటూ ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అంటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు సార్? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది ఈ సామెతలో చాలా అర్థవంతమైన సామెత. అది చింతకాయలు రాల్చటానికి మంత్రాలు అవసరమా అనేది ఒక ప్రాథమిక అవసరం. ఒక మంత్ర సాధన చేయటం అంటే దాన్ని ఒక మాటే మంత్రం. ఎవరో గొప్ప కవి గారు చెప్పినట్లు బీజాక్షర అంటే మనం అక్షరాలు, ఈ అక్షరాలని పొందిక ఏర్పరిస్తే ఒక మాట కావటం, ఆ మాటని ఒక క్రమ పద్ధతిలో ఒక స్వరంతో పలకటం వలన అది మంత్రం కావటం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఒకేసారి కాకుండా ఒక్కసారి అనటంతో మనం సినిమాల్లో చూస్తున్నట్లుగాను మరో ఇదిగాను హుం ఫట్ స్వాహ అంటంతో టక్కున పని జరగటం లాంటిది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ అది ఎగ్జాజరేషన్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రీమ్ రిజల్ట్, ఫైనల్గా వచ్చే రిజల్ట్. కానీ ఆ శక్తి రావటం కొరకు హూమ్ ఫట్ స్వాహ అనే ఒక మాంత్రికుడు అన్న వెంటనే అక్కడ ఏదో ఆయన కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల గంటలు ఆ మంత్ర సాధన చేసిన తర్వాత అతని ఆ మాటకి ఆ పవర్ వచ్చి అక్కడ పని జరిగింది. ఇక్కడ మన సహజంగా మనం చూస్తూ ఉంటాం. నేను ఓ సందర్భంలో చూశాను. ఒక ప్రముఖ పండితులు కుప్ప పద్మనాభ శాస్త్రి గారు అని ఒక పండితులు, వేద పండితులు ఉన్నారు. ఆయన మంత్రం చదువుతూ ఉంటే ఆయన మైక్ అవసరం లేదు. మా ఇంట్లో ఏదో ఒక కార్యక్రమంలో ఆయన మంత్రం చదువుతూ ఉన్నారు. ఆ స్వరానికి ఆయన ఉపయోగిస్తున్న ఆ గొంతుకి మా ఇంట్లో ఉన్న ఫోటోలు కదిలాయి. ఫోటోలు మనం పెట్టుకుంటాం, దేవుడి ఫోటోలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం, పటాలు కదిలాయి. ఆయన ముందు గదిలో ఆ మంత్రం అది చదువుతూ ఉంటే వంటగదిలో పొయ్యి మీద ఉన్న పాల గిన్నె వణికింది, పడిపోయాయి. అంటే శక్తి ఉంటుందా? అంత శక్తి ఆ వైబ్రేషన్లో ఉంది. వారు హైదరాబాదులోనే నల్లకుంటలో ఉంటారు. వారికి ఆ పేరు కూడా ఉంది, మంత్రానికి సంబంధించి అంత చక్కగా చేస్తూ ఉంటారని. కాబట్టి గట్టిగా చదవటమా లేకపోతే ఏంటి? గట్టిగా చదవటం, అది ఉచ్చారణ చేస్తూ ఉండటం, అందులో సంస్కృత పదాలని ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ ఆ స్వరాన్ని పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే దాన్ని చేయటం వలన ఆ తరంగాలు, శబ్ద తరంగాల వలన ఇట్లా జరిగింది, ఈ విధంగా జరిగింది. మనం ఏదో గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇక్కడ ఉన్న పటాలు ఏమి కదలవు కదా, ఆ స్వరాన్ని ఉపయోగించటం అన్నమాట. అలాగే ఈ చింతకాయల విషయంలో కూడా ఏదైనా చింతకాయలు రాల్చటానికి మీరు ఒక మంత్ర సాధన చేయాల్సిన అవసరం లేదు. ఒక చింత చెట్టు చిగురు వరకు, ఆ పై వరకు ఎక్కగలిగే శక్తి ఉన్న శారీరక దారుఢ్యం ఉంటే చాలు, లేదా ఒక కర్ర ఉంటే చాలు, దగ్గర ఉంటే రాయి ఉంటే చాలు. మరి ఆన్ దట్ నోట్ చింతల్ని పోగొట్టుకోవడానికి మరి మంత్రాలు ఉపయోగపడతాయా? అదే విధంగా చింతలు అంటే రకరకాలు, మానసిక పరమైన చింతలు, శారీరక పరమైన రుగ్మతలు. ఇవే మానసిక పరమైనవి అనే పాయింట్లోకి వచ్చినప్పుడు మన మనసు కష్టపెట్టేది ఆర్థిక పరమైన లోపాలు, లేదా అప్పులు, లేదా ఆశించినవి జరగకపోవటం. వీటన్నిటికీ ఏదైనా మొట్టమొదట ఆచరించవలసింది ఇందాక చింతకాయల ఉదాహరణలాగా చింతకాయలు రాల్చటానికి ఏదైనా సాధనాలు ఉపయోగించుకోవటం ఎలా అవసరమో అలానే ఇక్కడ కూడా ఇటువంటి కష్టాల నుంచి బయటపడటానికి ప్రాక్టికల్ రెమిడియల్ మెజర్స్ తీసుకోవటం అవసరం. తలనొప్పి ఉంటే, మీకు కుదిరితే తలనొప్పి ఉన్న సందర్భంలో రెస్ట్ తీసుకోండి, లేదా మెడిటేషన్ లాంటిది శ్వాసకు సంబంధించి చేసే ప్రాణాయామం ఏదైనా చేయండి. లేదా ఇంకా అది కూడా కుదరనప్పుడు, మీకు అది ఎవరు చెప్పనప్పుడు ఓ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి. తక్కువలో పోయే తలనొప్పి,
ఫాటిక్ ద్వారా వచ్చే తలనొప్పి కోసం నా తలనొప్పి ఎప్పుడో జీవితంలో ఒకసారి అంటే నెలకోసారి ఫాటిక్ ద్వారా వస్తుంది అన్న దానికోసం మీరు మంత్ర సాధన చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఓకే వేరే కారణాల చేత తలనొప్పి వస్తుంది, ముఖ్యంగా న్యూరలాజికల్ ప్రాబ్లం వలన వస్తుంది అంటే దానికి మందులు పనిచేయని, మందులు సరిగ్గా ఉపయోగపడని కారణాల చేత వస్తుంది, మిస్టేక్ కారణాల చేత వస్తుంది. ఇటువంటి కారణాలకి మీరు మంత్ర సాధన చేయటం వలన ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా చేసేవి అక్కడ ఉపయోగపడట్లేదు. సార్ నాకు అర్థమైంది సార్, కానీ పర్స్పెక్టివ్ మ్యాటర్స్ ఇక్కడ. ఇప్పుడు నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయండి, మీరు చిన్న చిన్న దానికి మంత్ర సాధన చేయొద్దు అని అంటున్నారు, కానీ నా పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎలా మనం ఇది చిన్నదే, దీనికోసం ఇంత సాధన చెయ్యక్కర్లేదు అనే పరిస్థితి, మానసిక పరిస్థితికి ఎలా వస్తాం మనం? మొదట ప్రాక్టికల్ రెమెడీస్ మీకు సాధ్యం కానప్పుడు నిపుణులైన వ్యక్తుల ద్వారా మంత్రం తీసుకొని సాధన చేయటం వలన ఓవర్ ఏ పీరియడ్ ఒక్కసారిగా మనం ఈ మంత్రం చదివిన వెంటనే టక్కున ఫలితాలు వస్తాయని ఆశించకూడదు. అది మన శరీరంలో స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత అది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ మంత్రాలకి సంబంధించి నేను ఇందాక అడిగినట్టుగా ఈ గూగుల్లో చూడటమో లేకపోతే యూట్యూబ్లో చూడటమో, రకరకాల వ్యక్తులు చెప్తూ ఉంటే దాన్ని రాసేసుకుని చేయటమో ఇవి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? ఇందులో పబ్లిష్ చేసేవి, పుస్తకాల్లో రాసేవి మంత్రాలు ఉంటాయి కదా, ఈ మంత్రాలు ఇది పూర్వకాలంలో బహుశా వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారు ఆ టైం నుంచి 1870-80 ఆ ప్రాంతం నుంచి వారు ప్రింటింగ్ మొదలుపెట్టారు అనుకుంటాను. చల్లావారు వీరందరూ ఈ మంత్రాల గురించి రాసిన, లేకపోతే మోతీలాల్ బెనారసీ దాస్ వారు సంస్కృతంలో, వీళ్ళందరూ రాసేది, పండితులు రాసే మంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక క్రమ బీజాక్షరాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి రాయరు. ఖచ్చితంగా రాయరు. ఎందుచేతనంటే లైక్ ఏమిటి, ఒక వ్యక్తికి అతను ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుందాం, లేదా ఒక సైనికుడు అనుకుందాం, అతనికి ఒక వెపన్ అవసరం. వాళ్ళకి ఆ వెపన్ని వారికి సరఫరా చేసే క్రమంలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అన్ని భాగాలని, రివాల్వర్లోకి సంబంధించిన అన్ని భాగాలని విడివిడి భాగాలు వాళ్ళకి పంపిస్తారు. డిస్మాంటిల్ చేయటం కాదు, దాన్ని విడివిడిగా తీసి పంపిస్తారు. డిస్మాంటిల్ చేయటం అంటే పూర్తిగా ఉన్నదాన్ని విరగొట్టడం. ఇక్కడ దాన్ని అసెంబుల్ చేసుకునే పరిస్థితి కల్పించే విధంగా ఆ విధంగా ఇవ్వటం. అసెంబుల్ చేసుకున్న దానిని రకరకాలుగా చేయటం అంటే డిస్మాంటిల్ చేయటం అంటే మరోసారి పనికి రాకుండా చేయటం అని అర్థం. ఆ అర్థంతో అన్నాను, క్షమించాలి. డిస్మాంటిల్ అంటే ఇక్కడ ఇటువంటి ఒక రివాల్వర్ లాంటిది ఏదన్నా ఒకటి పంపించారనుకోండి, వారికి వృత్తిరీత్యా అవసరమైనది అని పంపించారనుకోండి, దాంట్లో వాళ్ళకి అంతకుముందు అవగాహన ఉన్నది కాబట్టి ఏది ముందు బిగించాలి, ఏది తర్వాత బిగించాలనే అవగాహన వాళ్ళకు ఉంటుంది. వారి వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గానే దాన్ని పూర్తిగా ఇది పెట్టిన వ్యక్తి వారికి పంపించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి అనుకోండి, వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటారు. కానీ అదే వేరే వ్యక్తుల చేతిలో పడింది అనుకోండి, లోడ్ చేసిన గన్ వేరే వ్యక్తుల చేతి పడింది అనుకోండి, విచ్చలవిటిగా దాన్ని పిచ్చివాడి చేతిలో రాయిలాగా తయారవుతుంది. ఎవరి మీదనైనా ప్రయోగించవచ్చు. మంత్రం కూడా అంతకంటే పవర్ఫుల్ ఉంది. అందుచేత బీజాక్షరాల క్రమ పద్ధతిని మార్చి వారిస్తారు. దాన్ని చదివిన వాళ్ళు, పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు, మంత్రశాస్త్రంలో పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మరొకరికి ఇచ్చేటప్పుడు దాన్ని అమర్చి ఎవరికైతే ఇవ్వాలో వారికి ఆ విధంగా తయారు చేసి ఇస్తారు. కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ వాళ్ళకి అవసరమైన బీజాక్షరాలు మాత్రమే ఇస్తారు. అది ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసి ఇస్తారు. ఇందాక నేను చెప్పిన రివాల్వర్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇక్కడ రెండవది కొన్ని రకాల మంత్రాలు అంటే మన సహజంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అవి స్తోత్రాలా మంత్రాలా? మంత్ర రూపంలో ఉన్న స్తోత్రాలు కదా. మంత్రము అంటే నేను ఇందాక ముందు చెప్పా కదా, మాటలే మంత్రము. అది సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి దాని మంత్రం అని అనుకుంటున్నాము. ఇక్కడ ఇటువంటివి జనరలైజ్డ్ వన్, ఇవి అందరూ చేయొచ్చు. ఇవి కాకుండా బీజాక్షరాలతోటి కూడిన మంత్రాలు
ముందు వివరించినట్లుగా ఖచ్చితంగా పబ్లిష్ చేసేవారు దాన్ని మంత్రశాస్త్రవేత్తలకు మంత్రశాస్త్రంలో ఉన్నవారికి అర్థమయ్యే విధంగానే దాన్ని విడివిడిగానే ఇస్తారు. దాని మంత్రశాస్త్రంలో ప్రవేశం ఉన్న వ్యక్తి దాన్ని అరేంజ్ చేసి ఇస్తాడు. కాబట్టి పుస్తకాల్లో ఉన్న దాన్ని చూసి చదవటం, ఆ విధంగా ప్రాక్టీస్ చేయటం వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. దానికంటే మరి కోరిన ఫలితం అడ్వాన్స్ కొన్ని సందర్భాల్లో సిమిలర్ దాంట్లో ఇందాక చెప్పిన రివాల్వర్ అనే పదం ఎట్లా ఉపయోగించానో అది దాంట్లో రివర్స్గా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది సరిగ్గా అసెంబుల్ చేయకపోతే కదా. కాబట్టి పుస్తకాలు చూసి తమ సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, అంటే పుస్తకాలు చూసి ఇందులో ఈ విధంగా రాసి ఉన్నది కదా అని ఒక పుస్తకంలో, ఒక స్టాండర్డ్ పుస్తకంలో, ఇప్పుడు ఉదాహరణకి మనకి స్టాండర్డ్ బుక్స్ అంటే చెప్పగలిగేవి మోతిలాల్ బెనారసీదాస్ వాళ్ళు కావచ్చు, వావిల రామస్వామి శాస్త్రుల వారిది కావచ్చు, చల్లావారిది కావచ్చు, వారి పుస్తకాలు ఇవన్నీ అది రెఫరెన్స్ బుక్స్గా మనం తీసుకుంటాం. కానీ మంత్రశాస్త్రం తెలియని వ్యక్తి దాన్ని రిఫరెన్స్ బుక్గా తీసుకొని అందులో మంత్రాన్ని ఉపయోగించుకోవటం వల్ల అతను ఉపయోగం లేకపోవచ్చు, లేదా నెగటివ్ ఫలితాలు ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెండవది దాన్ని చూసి పుస్తకాలను ఇప్పుడు వారి ప్రచురణలు లేవు, వావిల వారి ప్రచురణలు లేవు, ఆ పుస్తకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సొంతంగా రాసే వాళ్ళు ఉంటారు. వారికి సంస్కృతంలో పరిపూర్ణమైన ప్రవేశం ఉండకపోవచ్చు, లేదా మంత్రశాస్త్రంలో ప్రవేశం ఉండకపోవచ్చు. వాళ్ళు మరలా రీప్రింట్ చేయొచ్చు కదా, దాని వలన కూడా ఇబ్బందులు వస్తాయి. కేవలం పుస్తక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులే వారు టీవీల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ కేవలం అటువంటి పరిజ్ఞానంతో వారు మంత్రాలు కనుక చెప్తూ ఉన్నట్లయితే అవి విని మనం సాధన చేయటం వలన ఫలితం లేకుండా పోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే మంత్రాలు చదువుతున్నాం, మాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే దిస్ ఇస్ ద ఆన్సర్. అది కానీ మనం వారిని నిర్ణయించలేం. వారికి మనం చెప్పే ఆ పండితులు, టీవీలో చెప్పే పండితులు వారికి పరిపూర్ణమైన పరిజ్ఞానంతో చెబుతున్నారా, పరిజ్ఞానం లేకుండా చెబుతున్నారా అని మనం విమర్శ చేయలేం. ఎలా తెలుస్తుంది మరి? మనం చేయలేము. మామూలుగా ఇప్పుడు మేమే ఎవరి దగ్గరికైనా వెళ్ళి మంత్రం తీసుకోవాలనుకుంటున్నామండి, వాళ్ళ గురు పరంపర తెలుసుకున్న తర్వాతే మంత్రం తీసుకోవటం సమంజసమా లేకపోతే ఏమిటి? సహజంగా మంత్రశాస్త్రం తెలిసిన వ్యక్తి మనం వెళ్ళిన వెంటనే మంత్రం, మీకు ఈ మంత్రం పనికి వస్తుందండి అని ఉచితంగా ఇవ్వరు. ఉచితంగానా? ఉచితంగా అంటే అదే వెంటనే, ఉచితంగా అంటే ఫ్రీగా వెంటనే త్వరగా ఇవ్వరు. మొదట మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ శరీరతత్వాన్ని, మీ జాతకాన్ని పరిపూర్ణంగా స్టడీ చేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాత వీరికి ఈ బీజాక్షరాలు పనికొస్తాయి, ఈ బీజాక్షరాలతో కూడిన శక్తి ఇట్లా ఉంటుందని ఇస్తారు. అలా కాకుండా వచ్చిన వెంటనే ఇప్పుడు సహజంగా మనకి ఉదాహరణకి విష్ణు సహస్రనామంలో మనకి బోల్డని నామాలు, సహస్రనామాలు ఉన్నాయి. వారికి సంబంధించి మనకి ప్రాక్టికల్గా అశ్విని నక్షత్రం మొదటి పాదం వారికి ఈ 2 లైన్లు విశ్వం విష్ణు రషట్కారో అని ఇది ఉన్నది. అది సహజంగా ఎవరికైనా ఇవ్వచ్చు, దానివల్ల మంచి జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఉచితంగా ఫ్రీగా ఇవ్వటం అంటే ఉద్దేశం అది. అలా కాకుండా బీజాక్షరాలతో కూడిన మంత్రాలను ఇవ్వటం అనేది మిమ్మల్ని పరీక్ష చేసి కానీ ఇవ్వరు. ఇక్కడ బీజాక్షరాలు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఒక శక్తి రూపం, ఆ తరంగాలు తయారు కావటానికి శరీరంలోని భాగాలు ఒక్కొక్క పదం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క బీజాక్షరం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఒక బీజాక్షరం నాభి దగ్గర నుంచి శ్వాస తీసుకోవటం వలన వస్తుంది, ఒక బీజాక్షరం హృదయం నుంచి వస్తుంది, కొన్ని బీజాక్షరాలు గొంతు నుంచి వస్తాయి. కాబట్టి శరీరంలో ఉండే షట్చక్రాలను ప్రభావితం చేయటం మొట్టమొదటి ప్రక్రియ. దాని తర్వాత ఇవన్నీ షట్చక్రాలన్నీ ప్రభావితం అయిన తర్వాత వారికి అవసరమైనది మూలాధార చక్రానికి సంబంధించి ఏదైనా ప్రభావితం చేయటం మొట్టమొదటి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. వాళ్ళకి అవసరమైన చుట్టుపక్కల ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, మరొక కారణాలకి సో వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకుని మాత్రమే మంత్రం ఇస్తారు. అవి సాధన చేసిన తదుపరి మాత్రమే వారికి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా మంత్రాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది, మంత్ర సాధన చేసి ఉన్నారు అంటే ఆ శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉంది కాబట్టి. సో మీరు కూడా అంతే కదా, ఎన్నాళ్ళు టైం తీసుకుంటారు వాళ్ళని అర్థం చేసుకోవాలి? అంటే జ్యోతిష్యం అంటే వాళ్ళ కుండలి చూస్తారు, డెఫినెట్గా దాని మీద అవగాహన ఉంటుంది, ఎన్నాళ్ళు పడుతుంది వాళ్ళకి ఒక మంత్రం? మేబీ
ఎన్నాళ్ళు కాదు, వారితో ఒక గంట సేపు యావరేజ్ నేను అడుగుతున్నాను. వారితోటి ఒక గంట సేపు మాట్లాడి వారి తత్వాన్ని అర్థం చేసుకోవటం. మన కళ్ళ ఇటే కూర్చుంటారు కాబట్టి వారి శారీరక తత్వం అర్థం అవుతుంది, వారు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ జాతకం అర్థం అవుతుంది. దాని తర్వాత అవసరమైతే వారికి సంబంధించిన చేతి రేఖలు చూస్తాం కాబట్టి కంపేర్ చేసుకుంటాము. దీంతో ఆల్మోస్ట్ ఆల్ యాక్యురసీకి దగ్గరగా 100% వారిని అర్థం చేసుకుని చెప్పడం అనేది సాధ్యం కాదు. కొంతవరకు అట్లీస్ట్ 90% వరకు వారిని అర్థం చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇది అయ్యి ఉండొచ్చు, ఈ మంత్రాలు ఈ బీజాక్షరాలు అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు 90% 100% చక్కగా రావటం అనేది ప్రకృతికి విరుద్ధం కాబట్టి 90%. అందుకని ట్రయల్ అండ్ ఎర్రర్ ఇది అని ఊహించుకున్న తర్వాత దాంట్లో వారు నా ఫలితం రావట్లేదనో మొదటి 11 రోజుల తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు బీజాక్షరాలను సవరించుకుంటూ ఈ విధంగా చేయండి అని చెప్పటం. సార్ ఇంకొక ప్రశ్న సార్, ఈ మంత్ర సాధనలోనే చూస్తున్నది వింటున్నది ఏంటంటే ముద్రలతో కూడి ఈ ముద్ర వేస్తూ ఈ మంత్రం చదవండి అనేది కూడా చెప్తూ ఉంటారు. ఇది కూడా దీన్ని ఎలా చూస్తారు? ఇది ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చా? మీరు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారా? మంత్రానికి సంబంధించి ముద్ర అనేది చాలా అవసరం. ఆ ముద్రలో వేసినప్పుడు, ఆ ముద్రతోటి ఆ మంత్ర జపం చేసినప్పుడు చాలా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కానీ ముద్ర యొక్క లక్షణం, ప్రధానమైన లక్షణం ఏమిటంటే, ఒకటి చేతి వేళ్ళ ద్వారా వేసే ముద్ర, లేదా వారు కూర్చొనే భంగిమలో యోగాసనాలకు సంబంధించి వజ్రాసనంలోనో పద్మాసనంలోనో కూర్చొని చేసేది. ఇందులో సహజంగా ఈ ముద్ర అనేది శరీర తత్వానికి సంబంధించినది, శరీరంలో వివిధ భాగాలను ప్రభావితం చేసేది. ముద్రలు పొరపాటు వేయటం వలన వారి శరీరంలో ఇబ్బందికర సన్నివేశాలు ఏవి ఎదురు కావు. ప్రతి ముద్ర ఈ విధంగా పెట్టుకోవటం అనేది ఒక ముద్ర, చిన్న ముద్ర అనుకుందాం. మరొక వేరుతోటి పట్టుకోవటం ఈ ముద్ర. గాయత్రి సాధన చేసేవారు వాళ్ళు అన్ని ముద్రలతోటి వేస్తారు. ఒక్కొక్క ముద్ర వేయటం వలన శరీరంలో ఒక్కొక్క భాగం ప్రభావితం అవుతుంది, కానీ నెగటివ్గా ప్రభావితం కాదు. ఓకే, కాబట్టి ముద్రలతో చేసేది, ముద్రల వలన మీరు అది అందులో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ లేదా పరిజ్ఞానం లేని వ్యక్తులు కానీ ఒక ముద్రలో ప్రత్యేక ముద్రలో చేయండి అని చెప్పటం వలన ఆ ముద్రల వలన కలిగే ఉపయోగాలు మాత్రం ఉంటాయి, కానీ దాంట్లో నెగటివ్ ఏమీ ఉండవు. నెగటివ్ వచ్చేది మంత్రం వలన. ఓకే, అయితే ముద్ర వల్ల మరి మంత్ర సాధనని, ఆ మంత్రం ఫలితాన్ని యాంప్లిఫై చేస్తుంది ఆ ముద్ర? ఖచ్చితంగా యాంప్లిఫై చేస్తుంది, కానీ నెగటివ్ రిజల్ట్ మాత్రం ముద్ర ఇవ్వదు. ముద్రల ద్వారా శరీరంలో ప్రతి భాగానికి సంబంధించి వాళ్ళు ఇవన్నీ ఒక ఆసనాలు, యోగాకు సంబంధించిన దాంట్లో ఆసనాలు. ఒక్కొక్క ఆసనంలో ఉదాహరణకి కొన్ని వ్యతిరేకమైనవి ఉంటాయి. ఇప్పుడు తీవ్రమైన నడువు నొప్పితోటి బాధపడుతున్న వ్యక్తి లేదా మెడ కండరాలతోటి బాధపడుతున్న వ్యక్తి తను శీర్షాసనం వేయాలి అని చెప్పారు అనుకోండి కదా, దానివలన నడువు నొప్పో మెడ నొప్పుతో బాధపడుతున్న వ్యక్తి తలకిందులుగా వేలాడుతూ ఉంటే కొత్త రకమైన రోగాలు వస్తాయి. ఓన్లీ చేతి వేళ్ళకి సంబంధించి ఇది ముద్రలు అనేది వేళ్ళకి కాళ్ళకి కాళ్ళతోటి కూడా కూర్చొనే విధానం. పద్మాసనంలో కూర్చోవటం, వజ్రాసనంలో కూర్చోవటం, రకరకాల ఆసనాల్లో కూర్చోవటం, ఇవన్నీ యోగాకు సంబంధించినవి. కానీ ఈ ముద్రల వలన వచ్చే, మీరు చెప్తున్న ఈ ప్రకటించే ముద్రల వలన వచ్చే నష్టాలు ఏమీ లేవు. రైట్ సార్, ఇంకొక పాయింట్, నేను పేర్లేం తీసుకోవట్లేదు కానీ మంత్రం ఇవ్వటానికి అంటే మీరు అన్నారు ఆల్రెడీ వాళ్ళ తత్వం ఫస్ట్ అర్థం కావాలి, ఆ తర్వాతే మంత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా ఇదే చేస్తూ ఉంటారు. కానీ వచ్చిన వెంటనే అదేదో మార్కెట్లో దొరికేటటువంటి వస్తువులాగా వెంటనే ఇచ్చేయటం కానీ ఆ మంత్రాన్ని ఇవ్వటానికి లక్షల్లో ఫీజులు వసూలు చేసుకోవటం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి రేటు పెరుగుతుంది. వారికి డిమాండ్ ఉన్నది కాబట్టి, వారి మాటకి విలువ ఉన్నది కాబట్టి దానికి కమర్షియలైజ్ కానీ ఏముంది అట్లా కాదు. ఇప్పుడు డబ్బులు తీసుకోవటమా సమంజసమా అనేది నేను ఎందుకు అడుగుతున్నాను, దాని గురించి మరి తత్వం తెలుసుకోవాలి కదా. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు ఈ పాయింట్ని. నా తత్వం ఏమో తెలియకుండా నేను ఏదో ₹1,00,000 ఇచ్చాను కదా అని మంత్రం తీసేసుకోవటం కానీ వాళ్ళు అమ్మేయటం కానీ ఎంతవరకు సమంజసం అనేది నా పాయింట్. ఇక్కడ మొట్టమొదటి పాయింట్, నేను ఇందులో స్టేజెస్ తత్వం అర్థం చేసుకోవటం, జాతకాన్ని చూడటం, శారీరక లక్షణాలు తీసుకోవటానికి నాకు ఇంచుమించు ఒక 2 రోజులు టైం పడుతుంది.
పాతకాలపు కంప్యూటర్ 1995లో తయారు చేసిన కంప్యూటర్ ఒక ప్రోగ్రామ్ తయారు చేయడానికి 2 గంటలు పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ కంప్యూటర్లు సెకండ్లో ఇస్తాయి. కాబట్టి పాజిటివ్ పర్సన్ అండి. లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో వచ్చే కంప్యూటర్లు ఆ ప్రాసెసర్లు వెంటనే ఇస్తాయి. 90s లో వచ్చిన No, we కంప్యూటర్ will not కాబట్టి accept this. లెట్ మీ టెల్ యూ, Okay. ఇక్కడ ఈ కారణం చేత నాకున్న నాలెడ్జ్ నేను చూసే దాంట్లో ఎక్కువ టైం పట్టొచ్చు. నేను మరొకరికి వారి తత్వం తెలియకుండా వారి గురించి ఎలా కామెంట్ చేయగలను? డబ్బులు తీసుకోవటం ఎంతవరకు సమంజసం అది చెప్పండి. అది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఆయన వాళ్ళకి ఇప్పుడు వరుసగా ఇప్పుడు నేను జాతకం అనేది ఫ్రీగా మీరైతే డబ్బులు తీసుకుంటారా మంత్రం ఇవ్వడానికి? నేను తీసుకో. ఇప్పుడు ఉదాహరణకి నాకు మంత్రశాస్త్రాన్ని తంత్రశాస్త్రాన్ని నేర్పిన గురువులు నాకు ఫుడ్ పెట్టి నాకు ఫ్రీగా నేర్పారు, ఉచితంగా నేర్పారు. దాని అర్థం ఏమిటంటే నువ్వు మరొకరికి ఉపయోగించుకో ఇది అని. జ్యోతిష్యం కూడా నేర్పిన గురువులు నాకు ఫ్రీగానే నేర్పారు. కానీ జ్యోతిష్యాన్ని నేను నాకు ఉపయోగపడే దీనిగా వృత్తిగా తీసుకున్నాను. కాబట్టి దీన్ని నేను డబ్బులు తీసుకుంటున్నాను. కానీ ఇదే సమయంలో మంత్రం ఇచ్చే సందర్భంలో డబ్బులు తీసుకోను. కానీ ఇక్కడ మీరు ఎవరినైతే ఉటంకిస్తూ మాట్లాడుతున్నారు కాదు, ఎవరిని జనరలైజ్డ్గా మీరు అంటున్నారో వారికి నేర్పిన గురువులు డబ్బులు తీసుకొని చెప్పి ఉండొచ్చు కదా, కదా తీసుకుంటున్నారేమో. కాబట్టి అన్లెస్ వీ నో ద పర్సన్, వీ నో ద సిస్టమ్, వీ కెనాట్ కామెంట్. కానీ మా డబ్బులు తీసుకొని చెప్పకుండా ప్రతిదీ అంతే కదా, ప్రతిదీ కమర్షియలైజ్ అయినది. కానీ వారికి ఆ పరిజ్ఞానం ఉన్నదా లేదా అనేది తెలుసుకోవడం. మనం డబ్బులు ఇచ్చి ఒక మామూలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా అనేది మనం రీసెర్చ్ చేసుకుని వెళ్ళాల్సింది. ఆర్ఎంపీ డాక్టర్ గారి తెలుస్తుంది వాళ్ళకి పరిజ్ఞానం ఉందో లేదో, ఏదైనా మౌత్ పబ్లిసిటీ ద్వారానే కదా జరిగేది. ఇప్పుడు నా గురించి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఏదో చెప్తూ ఉన్నాను. నేను చెప్పేది జనాలకు కనెక్ట్ అయితే వారిలో నాలో ఉన్నది నేను ఏదో చెప్తున్నానని నమ్మితే నా దగ్గరికి వస్తారు. ఈయన చెప్పే దాంట్లో సత్యాలు లేవు అనే ఫీల్ అయితే రారు. ఈ విధంగా ఒకరు నా దగ్గర వచ్చి లబ్ధి పొందితే ఇక్కడ జ్యోతిష్యం శాస్త్రంలో వీటన్నిటికి సంబంధించిన దాంట్లో ఒక పెక్యులర్ విషయం ఏంటంటే మన దగ్గరికి 100 మంది వచ్చారనుకోండి, 100 మందిలో ఒక్కరికి సక్సెస్ అయితే వారు 1000 మందికి ప్రచారం చేస్తారు. కానీ ఈ మిగిలిన 99 మంది సక్సెస్ఫుల్ కాని వ్యక్తులు మా కర్మ ఇంతేలే మరొకరి దగ్గరికి వెళ్దామనే భావనలో ఉంటారు. కానీ మనం విమర్శ చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి బ్యూటీ అంతే ఉన్న బ్యూటీ అది. ఎందుకంటే అనుభవించేద్దాం అని అనుకోవటం, కర్మ ఇంతే ఉంది అనుకోవటం అట్లా అనుకుంటారు. ఆ కారణం చేత ఇది మనకి పబ్లిసిటీ ద్వారా లైక్ ఏమిటి ఒకరి ద్వారా ఒకరు నాకు వారి ద్వారా మంచి జరిగింది అని వెళ్ళటం అంతే కదా. అండ్ నమ్మకం కూడా ప్లేస్ ద రోల్ డెఫినెట్లీ, ఖచ్చితంగా. రైట్ సార్. ఎక్కువ డబ్బులు తీసుకునే వ్యక్తి దగ్గర తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని అనుకోవటం భ్రమ. తక్కువ డబ్బులు తీసుకునే వ్యక్తి దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనుకోవటం కూడా భ్రమే. మీరు రివర్స్లో చెప్పారు. యాక్చువల్గా ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందేమో అని అనుకుంటూ ఉంటాం మేము. ఓకే, ఎవరికైనా వారికి ఉన్న డిమాండ్ని బట్టి తీసుకుంటారు. అందరికీ ఎవరికైనా 24 గంటల్లో ఆ సమయం ఒకటే కదా. ఒకేసారిగా ఎక్కువ మంది క్యూలో ఉన్నారనుకోండి, ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? బంధువులకి ఇవ్వాలి, క్లోజ్ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. రైట్ సార్. మొత్తానికి మంత్రానికి సంబంధించి ఒక మంచి క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. నమస్తే సార్. నమస్కారం.